బ్రేకింగ్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద క్యాంప్ కార్యాలయంలో సిస్టమ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న హరిబాబు అరెస్ట్ అయ్యాడు. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని పేదల నుంచి లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జీడిమెట్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో హరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాల ప్రకారం హరిబాబును అరెస్ట్ చేశారు. ఈ స్కామ్లో 83 మంది బాధితులు ఉన్నట్లుగా, వారి నుంచి 84 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు బాధితులు. నెల 14వ తారీఖు రోజు తైలం రమేష్ అని గిరినగర్ నివాసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. బొదిమిశెట్టి హరిబాబు అని అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని, ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పియలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పియకపోవడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తనలాగా ఇంకొక 83 మందిని కూడా ఇతను మోసం చేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక 8 మంది విక్టిమ్స్ను, అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ బొదిమిశెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్, ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. విచారణలో ఆ విధంగా తేలితే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద క్యాంప్ కార్యాలయంలో సిస్టమ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న హరిబాబు అరెస్ట్ అయ్యాడు. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని పేదల నుంచి లక్షలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జీడిమెట్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో హరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాల ప్రకారం హరిబాబును అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో హరిబాబు ఈ కేసు నేపథ్యం ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఈ బాధితులంతా కూడా ఉన్నారు, అండ్ వాళ్ళు చేసిన ఫిర్యాదులు ఏంటి అసలు? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో రమేష్ అనే ఒక బాధితుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే హరిబాబుకు సంబంధించి అతను డబుల్ బెడ్రూమ్ పేరుతో పూర్తిగా తమను మోసం చేశారని చెప్పి కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని చెప్పి కూడా ఆ డబ్బులు తీసుకున్నారు. లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించి తమకు ఇవ్వలేదు. కేవలము తమను ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి 83 మంది నుంచి కూడా 84 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. ఎందుకంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా అన్ని వివరాలు కూడా తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే ఏ పథకాలైనా నేరుగా ప్రభుత్వ అధికారులు అందజేస్తారు. ఇలాంటి మోసపూరిత మాటలను ఎవరు కూడా నమ్మొద్దు. అంతేకాకుండా వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వద్దు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ హరిబాబుని మాత్రము అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితిలో చూస్తాము. చాలా రోజుల నుంచి కూడా చాలా మంది వద్ద నుంచి ఎవరికి పేదలు ఉంటారో వారిని టార్గెట్ గా చేసుకొని మరి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో తేలడంతో హరిబాబుని కూడా ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతని బ్యాంకు ట్రాన్సాక్షన్ కావచ్చు, ఈ డబ్బులన్నీ ఏం చేశారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ భవన్. అరే